హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సిరిసిల్ల అమ్మాయిని, మీరు చూస్తున్నారు సిరిసిల్ల అమ్మాయి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే కోడిగుడ్డు పులుసు ఎలా చేసుకోవాలో ఈ రోజు మన ఛానల్లో వీడియో అయితే మీరు అందరూ తప్పకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి. ముందుగా దీనికి కావాల్సింది అయితే మెయిన్ గా కోడిగుడ్లు అయితే కావాలి. ఇక్కడ నేనైతే ఒక 5 కోడిగుడ్లు అయితే తీసుకున్నాను. ముందుగా కోడిగుడ్లు అయితే ఉడికించుకోవాలి. ఆ తర్వాత కోడిగుడ్డుతో పాటు ఇలా శనగపిండితో బజ్జీల్లాగా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటది. ముందుగా ఈ చారులో ఇవి వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటది. కాబట్టి ఇవి ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ముందుగా పకోడీ పిండి ఎలా కలుపుకుంటామో ఇక్కడ కూడా అలానే కలుపుకోవాలి. ఒక గిన్నె తీసుకొని అందులో కొంచెం శనగపిండి, అలాగే కొంచెం ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకొని అయితే కలుపుకోవాలి. వాటర్ అయితే మరీ ఎక్కువగా అయితే పోసుకోకూడదు, ఎందుకంటే పిండి చాలా లూజ్ గా అయితే కలుపుకోకూడదు. కొంచెం బజ్జీలాగా వేసే విధంగా అయితే కలుపుకోవాలి. ఇవి చారులో వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటది. కోడిగుడ్డు పులుసుతో పాటు ఇలా శనగపిండి బజ్జీలు వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటది. కోడిగుడ్డు పులుసుకి కావాల్సిన పదార్థాలు అయితే ఇలా ప్లేట్ లో అయితే రెడీ చేసుకోవాలి. ముందుగా ఒక పెద్ద ఉల్లిగడ్డ, అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అయితే ఒక ప్లేట్ లో అయితే వేసుకోవాలి. అలాగే ముందుగా ఉడికించుకున్న గుడ్లను అయితే పొట్టు తీసుకొని ఇలా హోల్స్ అయితే చేసుకోవాలి. ఇలా మనం చారులో వేసుకుంటాం కాబట్టి మనం హోల్స్ చేసిన దాంట్లో చారు లోపలికి వెళ్తుంది కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఇక్కడ ఎగ్ అయితే పచ్చి పచ్చిగా ఉండకుండా ఇలా మనం హోల్స్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక కంచుడు పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని ముందుగా పొట్టు తీసుకొని హోల్స్ చేసుకున్న గుడ్లు అయితే ఇందులో వేసుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ చారులో వేసుకుంటే టేస్ట్ అయితే అంత బాగుండదు కాబట్టి ఇలా ఒక్కసారి అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ చేసుకున్నాక ప్రోటీన్స్, విటమిన్స్ ఏముంటాయని మాత్రం అస్సలు అనుకోకండి. ఇది మనం టేస్ట్ కోసం చేసుకుంటున్నాం కాబట్టి ఇలా ప్రోటీన్స్, విటమిన్స్ ఉంటాయా లేదా నాకైతే తెలియదు, కానీ టేస్ట్ అయితే చాలా సూపర్ గా ఉంటుంది. ముందుగా ఇలా చేసుకోవడానికి కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. పసుపు, అలాగే ఉప్పు, కారం, ఈ మసాలాలు అయితే అన్ని వేసుకోకుండా కొంచెం పసుపు, ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకుంటే సరిపోతుంది. ఇవన్నీ వేసుకొని అయితే ఒక్కసారి అయితే కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు అందరు తప్పకుండా ట్రై చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మీరు అందరు ఇలా ట్రై చేశాక ఇంట్లో అదర్స్ అంటారు మిమ్మల్ని అయితే, ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుంటది. మీరు అందరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఎప్పుడు చికెన్, మటన్ కాకుండా ఇలా ఎగ్గు చారు అయితే ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. ఎగ్గు చారుతో పాటు ఇందులో మనం శనగపిండిలా బజ్జీలాగా వేసినట్టు వేస్తున్నాం కాబట్టి టేస్ట్ అయితే చాలా సూపర్ గా ఉంటుంది. ఇవన్నీ వేసాక ఒక్కసారి అయితే కలుపుకోవాలి. ఎందుకంటే ఇలా మసాలాలు పడుతుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటది. అలాగే మన ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, మీరు అందరు తప్పకుండా చూడండి. ఇలా ఏదో చేద్దామని అయితే ఊపాను, కానీ ఒక గుడ్డ అయితే పగిలిపోయింది. నేను చేసినట్టు మీరు ట్రై చేయకండి, కానీ ఇక్కడ స్పూన్ తో అయితే ఇలా మెల్లగా నెమ్మదిగా కలుపుకోండి. ఇలా ఎగ్స్ అయితే మంచిగా బాయిల్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్ లో అయితే వేసుకోవాలి. ఆ తర్వాత చారు ఎలా చేయాలో ఈ వీడియోలో చూడండి. ముందుగా ఇక్కడ మనమైతే ఎగ్స్ అయితే ఆల్రెడీ మసాలాలు అయితే పట్టిపోయాయి కాబట్టి ఇంకో ప్లేట్ లో అయితే తీసుకోవాలి. ఇవన్నీ ఇంకో ప్లేట్ లో వేసుకున్న తర్వాత ముందుగా మళ్ళీ మనం ఒక ముకుడు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ ఫ్రెష్ గా వాష్ చేసుకొని అయితే తీసుకోవాలి. ఎందుకంటే అడుగు భాగంలో కారం, ఉప్పు, మసాలాలు ఉంటాయి కాబట్టి స్టవ్ మీద పెట్టుకుంటే మాడిపోతుంది కాబట్టి అలా పెట్టుకోకుండా మళ్ళీ వాష్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ ఒక 2 చెంచాల నూనె అయితే వేసుకోవాలి. నూనె ఎందుకు ఎక్కువ తక్కువగా వేసుకుంటున్నానంటే ఆల్రెడీ ముందుగా మనం ఎగ్స్ ఫ్రై చేసాం కాబట్టి చాలా తక్కువగా ఆయిల్ అయితే పడుతుంది. మరీ ఎక్కువగా ఆయిల్ అయితే అవసరం లేదు. ఇక్కడ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్ర అయితే వేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. ఇక్కడ ఆయిల్ వేడెక్కక ముందే నేనైతే వేసాను. మీరు ఆయిల్ వేడెక్క అయితే ఆవాలు, జీలకర్ర అయితే వేసుకోండి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే ఇందులో వేసుకోవాలి. ఒక 5-6 పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. మరీ ఎక్కువగా అయితే అవసరం ఉండదు. ఇక్కడ ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఇలా పొడుగుగా కట్ చేసుకుని అయితే వేసుకోవాలి. అలాగే ఇవన్నీ అయితే ఒక్కసారి అయితే కలుపుకోవాలి. ఈ మిరపకాయలు గోలింత వరకు అయితే వెయిట్ చేయాలి. ఇక్కడ స్టవ్ అయితే హై ఫ్లేమ్ లో అయితే పెట్టకూడదు. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని అయితే ఒక్కసారి అయితే కలుపుకోవాలి. ఉల్లిగడ్డలు అయితే బంగారు రంగు వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. స్టవ్ అయితే హై ఫ్లేమ్ లో అయితే పెట్టకూడదు, ఎందుకంటే మనం ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి ఇప్పుడే వేసాం కాబట్టి తొందరలో మాడిపోతుంది. కాబట్టి స్టవ్ అయితే హై ఫ్లేమ్ లో అయితే పెట్టకూడదు. స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టి ఇలా స్పూన్ తో అయితే ఎప్పుడు కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మాడిపోతున్నాయి కాబట్టి తొందరగా అయితే కలుపుకోవాలి. ఇలా ఉల్లిగడ్డలు కొంచెం, పచ్చిమిరపకాయలు కొంచెం గోలిన తర్వాత ముందుగా మనం వాష్ చేసుకొని పెట్టుకున్న కరివేపాకు అయితే ఇందులో వేసుకోవాలి. ఈ కరివేపాకు కొంచెం గోలిన తర్వాత ముందుగా మనమైతే అల్లం వెల్లిపాయ పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ చాలా ఫ్రెష్ గా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఇక్కడ అల్లం వెల్లిపాయ
పేస్ట్ ఫ్లేవర్ అయితే ఫ్రెష్ అయితే వేసుకోవాలి. అలాగే ఇది వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. అలాగే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. చిటికెడు పసుపు వేసుకుంటే కలర్ఫుల్ గా టేస్టీగా ఉంటుంది. ఇవన్నీ వేసుకొని అయితే ఒక్కసారి అయితే కలుపుకోవాలి. ఇవన్నీ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఇక్కడ కొంచెం చింతపండు నానబెట్టుకుని ఇక్కడ చింతపండు రసం అయితే తీసుకోవాలి. ఆ వీడియో నేనైతే స్కిప్ చేశాను, వీడియో తీయలేకపోయాను. ఇక్కడ మీరు సాంబార్కి అయితే ఎలా చింతపండు రసం తీసుకుంటారో ఇందులో కూడా అంతే తీసుకోవాలి. అలాగే ఇక్కడ కొంచెం కారం అయితే వేసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోండి. ఇక్కడ మరీ ఎక్కువగా వేసుకుంటున్నాం అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే మనం ఇక్కడ చింతపులుసు తీసుకున్నాం కాబట్టి కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కారం అయితే ఎక్కువనే పడుతుంది. ఇక్కడ ఒక 2-3 చెంచాల కారం అయితే వేసుకున్నాను. అలాగే కొంచెం దొడ్డుప్పు అయితే వేసుకున్నాము. మీ దగ్గర అవైలబుల్ గా లేకపోతే స్కిప్ చేయండి. సన్నపప్పు అయితే వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒక్కసారి అయితే కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ అయితే హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం చారు మరిగించుకుంటున్నాం కాబట్టి స్టవ్ అయితే హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. ముందుగా ఇక్కడ మనం ఎగ్స్ అయితే మసాలాలు అయితే పట్టించి సైడ్ కి అయితే పెట్టాం కదా, అవి ఇందులో వేసుకోవాలి. ఇక్కడ కారం ఉప్పు వేసుకున్నాక ఇలా కొంచెం మరిగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ అయితే ఇందులో వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి. స్టవ్ అయితే ఒక పొంగొచ్చేంత వరకు అయితే వెయిట్ చేయాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న శనగపిండి అయితే ఇందులో వేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా చేయండి. అమ్మ అయితే ఇలా చిన్న చిన్న బజ్జీల్లాగా అయితే వేస్తుంది. ఇవన్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా బజ్జీలా వేసుకుంటే ముందుగా మనం ఎగ్స్ తిన్న లాస్ట్ లో అయితే ఇలా చారును బజ్జీలు వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఇలా ఎలాంటి మసాలాలు అయితే ఎక్కువగా వేసుకోకూడదు. కొంచెం ధనియాల పొడి అయితే వేసుకోవాలి. కొంచెం అయితే మరీ ధనియాల పొడి వేసుకున్న తర్వాత ఉప్పు కారం టేస్ట్ అయితే చూడాలి. మీకు టేస్ట్కి సరిపడా ఉప్పు కారం ఉంటే సరిపోతుంది. అందులో కొంచెం ఉప్పు కారం పడితే అయితే వేసుకోవచ్చు. మీరు తీసుకునే క్వాంటిటీ బట్టి ఉంటుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా చూసి ఉప్పు కారం అయితే వేసుకోవాలి. చూడ్డానికి అయితే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా తింటే ఇంకెలా ఉంటుందో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. స్మెల్ అయితే చాలా సూపర్ గా అయితే వస్తుంది. ఇక్కడ ఎగ్స్ అయితే ఇలా వేసుకున్నాం కదా, శనగపిండి బజ్జీలాగా కూడా వేసుకున్నాం కదా. ఇలా ఎగ్స్ తిన్న తర్వాత ఇలా శనగపిండి బజ్జీలు కూడా తినచ్చు. మీరు టేస్ట్ చూసాక ఉప్పు కారం పడితే లాస్ట్ లో అయితే ఇలా వేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసే ఉప్పు కారం అయితే వేసుకోవాలి. ఆఫ్ చేసి అయితే వేసుకోకూడదు. ఇలా కొంచెం మరిగించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి కొంచెం నురుగులాగా కనపడుతుంది కదా, అది కనపడకుండా కొంచెం మరిగించుకోవాలి. చారు మరిగిన తర్వాత ఇందులో లాస్ట్ లో కొంచెం కొత్తిమీర ఆకు అయితే వేసుకోవాలి. మన టేస్ట్ కోసం అయితే ఇలాంటి కొత్తిమీర ఆకు అయితే వేసుకోవాలి. చూడ్డానికి అయితే చాలా కలర్ఫుల్ గా టేస్టీగా స్మెల్ అయితే చాలా సూపర్ గా అయితే వస్తుంది. మనం ఎగ్ చారు చేసినప్పుడు అయితే స్మెల్ అయితే చాలా సూపర్ గా అయితే వస్తుంది. లాస్ట్ లో కొంచెం అయితే నువ్వుల పొడి అయితే వేసుకోవాలి. ఇక్కడ మనం ఎలాంటి మసాలాలు యూజ్ చేయకుండా ఎగ్ చారు అయితే చేసాం కదా, కొంచెం నువ్వుల పొడి అయితే వేసుకోవాలి. నువ్వుల పొడి వేసుకుంటే చారు చిక్కగా ఉంటుంది. టేస్ట్ కూడా చాలా సూపర్ గా ఉంటుంది. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్నట్టు మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి.